హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కుడుతున్నానండి బ్లౌజ్‌కి. మీరు రౌండ్ నెక్ అంటే రౌండు, స్క్వేర్ అయితే స్క్వేర్ ఏదైనా సరే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి చాక్ తోటి గీసేసుకోండి. అదయిన తర్వాత పైపింగ్ మీకు ఏది కావాలో అది థ్రెడ్ కుట్టుకోండి. కుట్టిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆ గీత మీద థ్రెడ్ పైపింగ్ ఏదైతే ఉందో అది వచ్చేటట్టు పెట్టుకోండి. అలాగా పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా! అది దాని కిందన పెట్టేసుకోండి. చూడండి, నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన పైపింగ్ లైనింగ్ ఏదైతే ఉందో దాని కిందన ఒరిజినల్ పెట్టాననమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడైతే కుట్టామో అదే కుట్టు మీద కంటిన్యూయస్‌గా కుడతా వెళ్ళిపోండి. అదిగోండి అలా కుట్టాను చూడండి. తర్వాత దాన్ని కొంచెం రౌండ్ కట్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే తిరగడానికి బావుంటది. ఆ తర్వాత టాప్ స్టిచ్ వెయ్యండి. జస్ట్ దాని పక్కన పైపింగ్ పక్కన ఉన్న ప్లేస్‌లోనే టాప్ స్టిచ్ వేసుకోండి. సరిపోతుంది. చాలా నీట్‌గా అయితే వస్తదండి. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే గనక చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.